ఇవాళ మా వెనకాల తెలంగాణ అమరుల స్తూపం ఉన్నది. తెలంగాణ అమరులు అసువులు బాసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మినాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజకీయ ఆర్థిక సమన్యాయం జరగట్లేదు కాబట్టి ప్రత్యేక రాష్ట్ర విభజన కొరకై పోరాటం చేసినాడు, అసలు బాసినాడు. 69లో కావచ్చు, తర్వాత కావచ్చు. వాళ్ళ నిజమైన కళని ఒక తల్లిగా బిడ్డలు ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ప్రాణత్యాగం చేస్తూ ఉంటే, సెల్ఫ్ ఇమోలేట్ అవుతూ ఉంటే, ఒక తల్లిగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి తప్పితే రాజకీయ లబ్ధి కొరకు ఆలోచన చేయొద్దనే ఆలోచనతోటి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా రాష్ట్ర ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి పదవి కూడా రాకపోయే, తను ముఖ్యమంత్రి అయ్యే ఆశలు లేవు కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క 60 ఏళ్ల ఆకాంక్షను అడ్డం పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో జరిగినాడు. తెలంగాణ రాకముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుటుంబ ఆస్తులు ఎన్ని, రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎన్ని పెరిగినాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కనీసం ఆఖరికి ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకి ఒరిగింది ఏందనేది ఆలోచించాల్సిన అవసరం ఇవ్వాలి. అభివృద్ధి పేరు పైన తెలంగాణ ప్రజలకు పేరాలు వంచి బిర్యానీలు కక్కి మెక్కింది కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ పదంతో పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టీఆర్ఎస్ పార్టీకి స్థలం ఇచ్చింది. జలదృశ్యంలో తన సొంత ఇల్లుని దానం ఇచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ మహాత్ముడికి కనీసం నివాళులు అర్పించలే. తన కుటుంబమే కలకాలం కల్వకుంట్ల కుటుంబం పరిపాలించాలని దురుద్దేశంతో పరిపాలించి దోచుకున్నది, తెలంగాణ ఆస్తులు దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం. ఇవాళ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే సామాజిక న్యాయం చేకూరుతుందని నమ్మింది, విశ్వసించింది సోనియా గాంధీ గారు. ఆ దిశలో రాష్ట్ర ఏర్పాటు చేసింది. గద్దరన్న చెప్పేవాడు, ఒక తల్లిగా బిడ్డల ప్రాణత్యాగాలు గుర్తించి రాష్ట్ర ఏర్పాటు చేసింది సోనియా గాంధీ అవుతే, తన జీవిత కలకాల ఆకాంక్ష ముఖ్యమంత్రి కావాలనే దురుద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో చేరి తెలంగాణ పేరుపైన పార్టీ పెట్టుకొని ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని తొలగించిన దుర్మార్గుడు రాబందుల సమితి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇది వ్యత్యాసం బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి. 10 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దోచుకున్న దాన్ని గుర్తించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి, దేశంలో కులగణన జరగాలి. అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి వస్తే కాస్ట్ సెన్సస్ ద్వారా ఏర్పాటు చేసి సమాజంలో అత్యధిక వర్గాలకు న్యాయం చేకూర్చే రీతిలో తెలంగాణ మోడల్ అంటూ డెవలప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆదేశించింది రాహుల్ గాంధీ గారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఆ దిశలో కాస్ట్ సెన్సస్ చేసింది. చేయడమే కాకుండా ఎంపవర్ కమిటీ ఏర్పాటు చేసింది రాహుల్ గాంధీ గారు. ఇక్కడ కాస్ట్ సెన్సస్ కాదు, తెలంగాణ వనరులు కూడా సమన్యాయం చేసే రీతిలో పంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులేస్తూ ఉన్నది. రేపటి తెలంగాణ రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ జస్టిస్ జరగబోతున్నది. ఏ అమరుల స్తూపానికి వాళ్ళు నివాళులు అర్పించడమో వాళ్ళు కోరుకున్న కళ ఉద్యోగ, ఆర్థిక భద్రత, చదువుకున్న మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, కనీస వసతులు, మౌలిక వసతులు కల్పించాలనే ఆకాంక్షతోటి సమైక్య ఆంధ్రప్రదేశ్ జరగట్లేదు కాబట్టి వాళ్ళు అసలు బాసినారు. ఆ ఆశ నెరవేర్చే క్రమం సోనియా గాంధీ ఆదేశానుగుణంగా రాహుల్ గాంధీ ఆదేశానుగుణంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సో ఆ దిశలో కృషి జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల పార్టీ తరఫున కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ బిడ్డగా నా కృషి రాష్ట్ర ఏర్పాటు జరిగినాక జరుగుతున్న దోపిడీ వ్యతిరేక పోరాటం ఇప్పుడు మరొక్కసారి బీఆర్ఎస్ బీజేపీ ఏకమై తెలంగాణలోని ప్రజాప్రభుత్వాన్ని కూలదోసే క్రమంలో దాన్ని రక్షించుకుంటూనే సామాజిక న్యాయం చేకూర్చే రీతిలో సంపూర్ణ సామాజిక తెలంగాణ ఏర్పాటు దిశలో రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో మా యొక్క ప్రయత్నాన్ని కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ తెలంగాణ అమరుల ఆకాంక్ష నెరవేర్చడానికి పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. అవి నెరవేర్చడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గ్యారంటీ అమలు కమిటీ కూడా ఇవాళ అడ్వైజరీ కమిటీ ద్వారా ప్రభుత్వానికి తగు సమయంలో సూచనలు ఇస్తూనే ప్రభుత్వం ఆ దిశలో ఇవాళ కళాకారులకి, కవులకి కూడా పురస్కారం చేస్తూ ఉంది. రేపు 250 యార్డ్స్ అమరుల కొరకు తెలంగాణ ఏర్పాటు కొరకు పోరాటం చేసిన వాళ్ళకి ఇవ్వడమే కాకుండా తెలంగాణ కొరకు పట్టుబాటు వాళ్ళకు కూడా పెన్షన్ స్కీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఇళ్ళ స్థలాలు, పెన్షన్స్ ఇవ్వడం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ దిశలో ఉప ముఖ్యమంత్రి కమిటీ బట్టి విక్రమార్క కమిటీ ఒకటి పనిచేస్తూ ఉంది.